5 సినిమాలు ఒకేసారి పోటీ పడటం అనేది మంచిదేనా మీకు అని చెప్పి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ జనాలు ఏ చూడాలనుకుంటే అదే చూస్తారు, ఎప్పుడు వస్తూనే ఉంటాయని చెప్పాడు ఆయన. అంటే సంక్రాంతికి ఇన్ని సినిమాలని మూసే దమ్ముంది అనేది ఒక నమ్మకం ఉంది ఇండస్ట్రీలో. అంటే గతంలో అది సంక్రాంతికి అంటే వ్యవసాయ దేశం కాబట్టి రైతుల పండగ ఇది సంక్రాంతి అనేది. పంటలు ఇంటికి వస్తాయి, డబ్బులు వస్తాయి, గ్రామాల్లో డబ్బులు ఆడతాయి. వాళ్ళు టౌన్స్కి వచ్చేసి హోటల్స్లో లాడ్జిల్లో పడుకుని మరీ సినిమాలు చూసి వెళ్ళేవాళ్ళు. అది ఒకప్పుడు అవును. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎవరికి రావట్లేదు, ఆ టైంకి రావట్లేదు. రైతులకి డబ్బులు వస్తున్నాయా లేదా అనేది పక్కన పెడితే సినిమాలే గ్రామాలకు వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ప్రతి విలేజ్లోనూ. అవును, వాళ్ళు బళ్ళు కట్టుకొని రావాల్సిన పని లేదు, సినిమాయే వాళ్ళ దగ్గరికి ఎడుతోంది. అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాత థియేటర్స్ని పునరుద్ధరించి అక్కడ రిలీజ్ సినిమా మార్నింగ్ షో వేసేస్తున్నారు. అంటే ఇది చాలా ఈగర్గా మారింది. ఆ మధ్యకాలంలో మీకు గుర్తుండేది అయితే కుమ్మక్కు రిలీజులోనే ఒక పద్ధతి వచ్చింది. అంటే ఒక హీరో సినిమా రిలీజ్ చేసిన తర్వాత దానికి కనీసం 7 రోజులు గ్యాప్ తీసుకుని ఇంకొక హీరో సినిమా రిలీజ్ చేయాలి, ఇంకొక సినిమా ఏదైనా కానీ. ఈ 7 రోజులు ఈ సినిమాకి డబ్బులు వస్తాయి, పోటీ ఉండదు కాబట్టి. పోటీ ఉండకూడదు, సోలో రిలీజ్ అన్నాడు దిల్ రాజు మొన్న. ఆ సోలో రిలీజులే కుమ్మక్కు రిలీజులు. అదే ఈ 7 రోజులు కూడా ప్రపంచంలో ఉన్న అన్ని థియేటర్స్లోనే ఒక సినిమాయే ఆడుతుంది. ఆడియన్స్కి ఆప్షన్ ఉండదు. సినిమాకి వెళ్ళాలనుకున్నవాడు చచ్చినట్టు ఈ సినిమాయే చూడాల్సిన పరిస్థితి కల్పిస్తారు. కల్పించడం ద్వారా ఈ సినిమా స్వీప్ చేసిన తర్వాత దాన్ని తీసేసి ఇంకొక సినిమా రిలీజ్ చేస్తారు. ఈ పద్ధతి కొంతకాలం నడిచి జనం తిరగబడేసరికి ఆపి 2-3 సినిమాలు వేద్దామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు 5 సినిమాలకు వచ్చింది. అవును, నిజానికి ఈ 5 సినిమాలు సంక్రాంతికి వేయటం అనేది పాత రోజుల్లో కూడా జరిగేది. అవును, మన ఎందుకు రీసెంట్ టైమ్స్లోనే ఒకవైపు అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠపురంలో, ఇంకోవైపు మహేష్ లేరు నీకు, రెండు కూడా భారీ స్థాయిలో 150 కోట్ల దాకా రెండింటికి వచ్చినాయి. అవును, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి 2 వచ్చినాయి, 2 కలెక్ట్ చేసి 200 దాటినాయి. అంటే మీకు 80లో కూడా ఇలా 5 సినిమాలు వచ్చినాయి. 1980 సంక్రాంతికి ఓకే ఇలాగే దాదాపు అంటే ప్రతి హీరో సినిమా రిలీజ్ అయింది. ఎన్టీఆర్ది ఛాలెంజ్ రాముడు, నాగేశ్వరరావుది 7 అంతస్తుల మేడ, కృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో భలే కృష్ణుడు, ఆ తర్వాత కృష్ణరాజు వి మధుసూదన్ రావు గారి సోమెత్తిన సత్యం, ఓకే తర్వాత కొంచెం గ్యాప్తో దేవుడు మావయ్య శోభన్ బాబుది. ఇలా 5 హీరోలు సంక్రాంతికి వచ్చారు. అయితే దానిలో డేస్ వైజ్గా సక్సెస్ అయింది 7 అంతస్తుల మేడ, సోమెత్తిన సత్యం. ఓకే వసూళ్ల పరంగా ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా ఛాలెంజ్ రాముడు. ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చినాయి ఆ సినిమాకి, రన్ రాలా. ఓకే రన్ 7 అంతస్తుల మేడను, సోమెత్తిన సత్యానికి వచ్చినాయి. అప్పట్లో ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ కాబట్టి థియేటర్ షేరింగ్ కొంత ఇబ్బంది ఉండేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. స్క్రీన్ షేరింగ్, షో షేరింగ్ అంటున్నారు. ఇప్పుడు ఒక స్క్రీన్లో ఎన్ని షోస్ మీరే వేస్తున్నారు, ఎన్ని మేము వేస్తున్నాం అనే పరిస్థితి. సింగిల్ స్క్రీన్లో కూడా వేరే వేరే సినిమాలు వేస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ నూన్ షో మ్యాట్ని ఒకటేసి తర్వాత 2 షోస్ ఇంకో సినిమా వేస్తున్నారు అదే స్క్రీన్లో. ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ అడ్జస్ట్మెంట్లో అది కూడా ఉంది. ఇప్పుడు హనుమాన్ సినిమాని మొదటి రోజు అంటే గుంటూరు కారం పడుతున్న రోజే ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారు. దానికి సింగిల్ స్క్రీన్స్లో కూడా షో కేటాయిస్తున్నారు. ఆ పద్ధతిలో వెళితేనే సినిమా రిలీజ్ ఉంటుంది అనే పరిస్థితికి వాళ్ళని అంగీకరింపజేసి రిలీజ్ చేస్తున్నారు. ఓకే ఈ పద్ధతి షేరింగ్లో రేపు సైంధవ్ వస్తుంది. అలాగే ఈగల్ సినిమా అతనికి చాలా అవసరమైన హిట్. అది వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. జనం కూడా పెద్దగా ఎవరు మాట్లాడుకోవట్లేదు ఆ సినిమా గురించి, మర్చిపోతున్నారు. కాబట్టి మళ్ళీ జనంలోకి ఎక్కాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు రవితేజ ఆ సినిమా ద్వారా. ఎంతో ఆశ అంటే చాలా నమ్మకం పెట్టుకున్నారు టైగర్ నాగేశ్వరరావు. అవును, అది కూడా ఇబ్బంది పెట్టింది. అది చారిత్రక జానపద చిత్రంలా తయారయ్యి ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్ అయిన తర్వాత అంటే ధమాకా తర్వాత వాల్తేరు వీరయ్య వరకు సస్టైన్ అయ్యాడు. ఆ తర్వాత సక్సెస్ రాలా.
ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాతో హిట్ కొట్టాలి, అదే బ్యానర్ నుంచి వస్తుంది ఈ సినిమా. తర్వాత మీరు అన్నట్టు రావణాసురం వచ్చింది. రావణాసుర వచ్చింది. ఇప్పుడు అదే బ్యానర్, ధమాకా బ్యానర్ నుంచే ఈ సినిమా వస్తుంది, ఈగల్ కూడా. కాబట్టి ఈ సినిమాతో హిట్ కొట్టాలి అని అనుకుంటున్నాడు ఆయన. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. కాబట్టి ఈ సినిమా మీద ఆయనకు హోప్స్ ఉన్నాయి. సైంధవ్ మీద ఆడియన్స్కి హోప్స్ ఉన్నాయి. గుంటూరు కారం మ్యాక్సిమం విన్నర్గా నిలబడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వాళ్ళు వ్యూహాత్మకంగానే లో ప్రొఫైల్లో వెళ్తున్నారు. ఓకే. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఆడియన్స్ థియేటర్లోకి రావాలి. అంటే ఒక చిత్రమైన పరిస్థితి చెప్పాలి గుంటూరు గారు. ప్రొడ్యూసర్ దగ్గర నుంచి లేదా ఆ టీం దగ్గర నుంచి మీరు అన్నట్టు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. పెద్దగా ఎక్కువ దాని ప్రచారం కనిపిస్తుంది, మాట్లాడలేదు అక్కడ. కానీ దాని చుట్టూ వివాదాలు మాత్రం మామూలు మొట్టమొదటి నుంచి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ప్రాజెక్టు అప్పటి నుంచి రకరకాల కారణాల్లో అది కాంట్రవర్సీలో ఉంటానే వస్తుంది స్టిల్ ఇప్పటికీ కూడా. అప్పుడేమో క్యాస్టింగ్ ప్రాబ్లం అన్నారు, షూటింగ్ లాగిపోయాను అన్నారు. ఇప్పుడు చూస్తేమో థియేటర్లలో మొత్తం ఆక్యుపై చేస్తుందని చెప్పేసి వేరే సినిమాని వేయకూడదని చెప్పేసి అంటున్నారని, ఇలాంటి కాంట్రవర్సీల్లో 30% స్క్రీన్స్ వాళ్ళే ఆక్రమించారు అవును అనేది ఒక వార్త. అవును. అయితే మొదట్లో అసలు త్రివిక్రమ్కి మహేష్కి స్క్రిప్ట్ విషయంలోనే డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ సినిమా ముందుకెళ్ళదు అని వినిపించింది అని మొదలైంది. అవును. ఆ తర్వాత హీరోయిన్గా పూజా హెగ్డేని తొలగించారు అని వినిపించింది. ఇలా రకరకాల వివాదాల మీద నడిచింది తప్ప ఏ రోజున ఆ సినిమా మీద పాజిటివ్ టోన్ రాలేదు. అలాగే పాటలు రిలీజ్ చేశారు. తమన్, మీరు అన్నట్టు తమన్ కూడా తీసేశారు, వేరే వాళ్ళు వస్తున్నారు. మళ్ళీ ఇంకొక సంగీత దర్శకుడు పేరు వినపడింది. అంటే పాటలు, ఒక పాట బేబీ అనే ఒక పాట వచ్చింది బయటికి. అవును. అది ఫ్యాన్స్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంది. అది మేము సినిమాల్లో కూడా ఉంచమన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. ఇలాంటి రకరకాల వివాదాలు ఏ ఎక్స్పెక్టేషను లేకుండా ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించడం కోసం పన్నిన వ్యూహం ఇది. థియేటర్లోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుడు సర్ప్రైజ్ ఫీల్ అయ్యి బయటికి వెళ్ళి మాట్లాడితే ఆ పబ్లిసిటీ సినిమాకి వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే. అందుకని అంటే కలేజా తాలూకా ఇంపాక్ట్, కలేజా కొంచెం ఓవర్ హైప్ చేశారు ఆ టైంలో, అది మిస్ఫైర్ అయింది. అయితే సక్సెస్ అయింది ఆ సినిమా వేరే ప్లాట్ఫామ్స్ మీద. అవును అవును. అందుకని టీవీలో బాగా ఆడింది, ఓటీటీ మీద కూడా బాగా ఇదైంది, బాగా వెళ్ళింది. అందుకని కొంచెం లో ప్రొఫైల్లో వెళ్దామనే వ్యూహంతో వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మీరన్నట్టుగా స్క్రీన్స్ కూడా 60% ఆక్రమణ అదే చేసింది. సో ఇప్పుడు దాంతో పోటీ పడి నడవాలి. ఆల్మోస్ట్ 150 crores వ్యాపారం జరిగింది దాని మీద. అవును. మొత్తం కలిపినా అన్ని సినిమాలు కలిపినా 300 లేవు, కానీ ఇదొక్కటి మాత్రం 150 కోట్లు, మిగతా అన్ని కలిపి 120 కోట్లు అంత అయింది అంటున్నారు. అవును. అందులోనూ మీరు ఈగలు వచ్చేసి ఓన్ రిలీజ్ అంటున్నారు. అవును, వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు. డిస్ట్రిబ్యూటర్లు ఎవరు లేరు, బయర్స్. ఇప్పుడు సామిరంగా సినిమా ఉంది, నాగార్జున సినిమా, దానికి కూడా వాళ్ళే రిలీజ్ చేసుకుంటున్నారు కొంతమేరకు. అవును, కొన్ని అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటింగ్ నుంచే వెళ్తోంది. అది మొత్తం స్క్రీన్స్ షేరింగ్ అంతా కూడా వాళ్ళే చూస్తున్నారు. వేరువేరు ప్రాంతాల్లో కొంతమంది తీసుకున్నప్పటికీ మొత్తం సూపర్వైజ్ చేస్తోంది అన్నపూర్ణ నుంచే జరుగుతోంది యాక్టివిటీ అంతా. ఓకే. అందుకని వీళ్ళందరూ అంటే సంక్రాంతికి ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి ఈ సీజన్లో సినిమా వేయాలి. ఈ మధ్య ఒక మాట వినిపించింది బలంగా, సీజన్ లేకుండా సినిమా వేసి హిట్ కొట్టగలిగే హీరో ఎవరైనా ఉన్నారా అని ఒక ప్రశ్న ముందుకు వచ్చింది. ప్రతి హీరో కూడా ఏదో ఒక సీజన్ చూస్ చేసుకుంటున్నారు. అది సంక్రాంత, లేకపోతే దసరానా, లేకపోతే క్రిస్మస్, సమ్మరా, ఇలాంటి. అంటే ఏదో సీజన్ లేకుండా పెద్ద సినిమాలు రిలీజ్ చేసే ధైర్యం చేయట్లేదు ఎవరు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఇదివరకు సినిమా రిలీజే ఒక సెలబ్రేషన్లా నడిచేది. అప్పుడే పండగ అనేవాళ్ళు, అసలు అప్పుడే పండగ. ఇప్పుడు ఏదో ఒక డేట్ వాళ్ళ హీరోల బర్త్డేకి సినిమా రిలీజ్ అయ్యేది. అవును. మే 28 ఎన్టీ రామారావు బర్త్డే, సెప్టెంబర్ 20 నాగేశ్వరరావు బర్త్డే, ఏదో ఒక సినిమా రిలీజ్. 31 కృష్ణ బర్త్డే. ఆ డేస్లో ఒక సినిమా ఏదో ఒకటి రిలీజ్ చేసేవాళ్ళు, అది సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు జనాలు, డబ్బులు వచ్చేవి ఆ సినిమాలకి. ఈ పద్ధతిలో ఎవరు వెళ్ళట్లే ఇప్పుడు. ఎందుకు ఇలాగా అంటే 3 రోజులు 4 రోజుల కలెక్షన్స్ మీద సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఈ 3-4 రోజుల్లో ఈ పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కి లాగాలి అనేది ప్రోగ్రామ్. ఈ వ్యూహంలో భాగంగానే వీళ్ళు డేసు లేకపోతే ఇవన్నీ లెక్క చేయట్లేదు. రెండోది, సినిమాని బిజినెస్ చేసుకోవడానికి అనేక ప్లాట్ఫామ్స్ వచ్చినాయి.
కేవలం థియేటరే ఇదివరకు. ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ వచ్చినాయి.